వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఒక పక్క రంగరాజన్, నేనే తప్పు చేయలేను, ఇంకో పక్క వీర రాఘవరెడ్డి. ఎగ్జాక్ట్ నేను చిలుకూరు దగ్గరనే ఉన్నా, రంగరాజన్ గారి ఇంటి దగ్గరనే ఉన్నా. సో నా బ్యాక్ సైడే రంగరాజన్ గారి ఇల్లు. అసలు చిలుకూరు చుట్టూ ఉండే గ్రామస్తులు కావచ్చు, లేదంటే ఇక్కడ చిరు వ్యాపారులు కావచ్చు, అసలు ఏమనుకుంటున్నారు ఇష్యూ గురించి, అసలు ఏం మాట్లాడతారు రంగరాజన్ గురించి అని తెలుసుకోవడానికి వచ్చి ఒక్కసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే రంగరాజన్ గారి పైన దాడి జరిగింది అంటే మనకు కూడా అందరికి కూడా తెలిసిందే, ఆయన ఇంటి దగ్గరే. సో ఆ తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ పెంచారు. వీర రాఘవరెడ్డి దాదాపు 5 గురువారం వెళ్ళి మొయినాబాద్ పిఎస్ లో సంతకాలు పెట్టడం, తర్వాత వీర రాఘవరెడ్డి పైన దాడి జరగడం, ఈ అన్ని ఇష్యూస్ లో మళ్ళీ రంగరాజన్ గారు బయటికి రావడం, ప్రెస్ మీట్ పెట్టడం, ఇదంతా కూడా ఇష్యూ జరుగుతుంది. సో ఒక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళకి ఆ ఇష్యూస్ పట్ల ఎంతవరకు అవేర్ ఉన్నారు, రంగరాజన్ గారి గురించి ఏం చెప్తారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి నిత్యం రంగరాజన్ గారిని చూడడం, యాక్సెస్ ఉండడం, ఇక్కడ చిలుకూరులో ఉండే చిరు వ్యాపారులకు సంబంధించి కావచ్చు, ఆయన భక్తులకు, ఆలయానికి వచ్చే భక్తులకి తెలుస్తుంటది. సో అందుకని నేను అనుకున్నా, సో ఒక్కసారి మనం చిలుకూరు టెంపుల్ దగ్గర ఉన్నాం. సో ఒక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటాం. ఇక్కడనే ఉంటున్నాం. సో రాఘవరెడ్డి రంగరాజన్ పైన దాడి చేశారు. అవునవును, అంటే మేము కూడా చూడలేము అసలు. మార్నింగ్ అయింది అది. మేము కూడా అప్పుడప్పుడు షాప్ లకి ఓపెన్ చేయడానికి వచ్చాము, అది అయింది అలాగ అయింది కానీ ఇంకా మేము కూడా ఏం చూడలేము. రంగరాజన్ గారితో మాట్లాడుతుంటారా? పరిచయమే కానీ ఎక్కువ ఏం మాట్లాడాలి, ఎందుకంటే కొంచెం నాకు ఇబ్బంది పరిస్థితి అట్లానే. నేను అక్కడ వస్తాం, మాట్లాడతాం అనుకో, కానీ ఇంకా అంతవరకే, ఎక్కువ ఏం మాట్లాడమండి. అయితే ఇప్పుడు రంగరాజన్ గారి పైన దాడి ఎందుకు చేసినారు అని అంటే, ఆయన మద్యం మత్తులో ఉన్నారు, లేదంటే అసభ్యకర పరిస్థితిలో ఉన్నారు, అది ఆలయ ప్రాంగణంలో కరెక్ట్ కాదు అని వీర రాఘవరెడ్డి అంటున్నాడు. అసలు ఏంటి? మేమేం చూడలేం కదండి, చెప్పలేకపోతాం. అది ఇంకా అదంటే అది మనం చూస్తేనేమో అవును అది అని అనుకోవచ్చు, కానీ అలా ఆయన డ్రింకర్ అదే ఏం చేయరు కదా అండి. ఒక పంతులు అండి అలాంటిది ఉండదు కదా. మరి అలా పంతులు మళ్ళా పొద్దున గుడి తెరవడం వల్ల మళ్ళీ అలాంటివి తీసుకొని అలా గుడి తెరుస్తారా అండి? అలా తెరవరు. చెప్తున్నారు ఆయన మీద. అంతే మరి, మొత్తం అదంతా చేశారు కదా, అట్లా అవన్నీ ఉండవండి. అది మధ్య మత్తులో ఏమి ఉండదు. వాళ్ళు అలా చెప్తున్నారేమో కానీ అది కాదు, ఉండదు. సో అనేది కొంత ర్యాష్ బిహేవియర్ అని కూడా అంటున్నారు, వాస్తవమేనా? ర్యాష్ అంటే ఏం ఎవరి మీద ఏం అలా అని ఎప్పుడు అలా చేయలేడు, ఎవరిని అనలేడు అలా. ఇప్పటివరకు అయితే ఎవరిని ఏమో అనలేడు, మమ్మల్ని అయితే ఏమనలేదు. బతుకని రాని వాళ్ళ నాన్న కూడా అలాగే అన్నాడు, ఈయన కూడా స్వామి కూడా అలాగే బతుకని రా అందరూ అని చెప్పేసి అన్నాడు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. సో ఈయన పైన అన్ని అంటే ఇట్లాంటి తప్పుడు వార్తలు పుట్టిస్తున్నారని అనుకోవచ్చా? అంటే ఇక మనం ఏం, మీకేమనిపిస్తుంది? నాకైతే అలాగే ఉంది, తప్పుడు వార్తలు చెప్తున్నట్టే ఉంది అంతే. అసలు ఈ దాడిని ఎట్లా చూస్తారు? అసలు ఏమంటారు ఆయన పైన దాడి చేసుడు, వేరే వాళ్ళు ఎవరో బయట పర్సన్స్ వచ్చి అంటే ఇంకా మేమైతే అదేంది అలా చేయొద్దు, కానీ వాళ్ళు ఎలా చేశారు అన్నది ఇంకా మాకు కూడా ఏం తెలియదు అండి. మేము కూడా ఏం చూడలేం కాబట్టి మాకు తెలియదు. మీకు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత తెలిసిందా ఈ వార్త? తర్వాత ఒక మాకు మధ్యాహ్నం అట్లా తెలిసింది ఇలా అని. మేము అప్పుడు షాపులలో ఉంటాం కదా, షాపులు చూసుకుంటున్నాము. అంటే నాకు కొంచెం సైడ్ ప్రాబ్లం, బయటకు పోవడానికి రాదన్నమాట. అట్లా అయితే మేము వేరే వాళ్ళు ఇట్లా షాప్ లో వచ్చి వాళ్ళు ఇట్లా ఆన్ అయింది, స్వామికి ఇట్లా అటాక్ అయింది అది అని చెప్తారు. అట్లా మేము అర్థం చేసుకున్నాం, అలా ఇట్లా కొట్టిరు అట్లా అని మేము అనుకున్నాం అంతే. మళ్ళీ ఆ రోజు ఏంటంటే చూసేసినాక ఇంకా అది ఇక స్వామి చెప్పిండు ఇట్లా అయిపోయింది అది అని, ఇంకా ఏం కాదు అది అని అన్నాడు. ఇంకా అంతే, ఇంకా మేము ఇంకా సరే అని వదిలేసేసాము. మీరు చూసినప్పుడు ఎక్కడెక్కడ ఉండే గాయాలు స్వామికి? ఇక్కడ చెంప పైన అలా ఉన్నమాట. కనిపించాయి. దగ్గరికి వెళ్ళాం కదా, వెళ్తాం కదా మేము, విలేజ్ వెళ్ళాం కాబట్టి దగ్గరికి వెళ్తాం, స్వామి దగ్గరికి వెళ్తాం, మాట్లాడతాం కాబట్టి అలా చూసాం కాబట్టి చెప్పారు. ఎప్పుడైనా ఇట్లాంటి దాడులు జరిగినాయి? ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం అండి. అసలు ఎప్పుడు అలాంటి విషయాలలో ఎప్పుడు ఈ టెంపుల్ కి ఎప్పుడు రాలేదు. ఇంత 25 years నుంచి షాప్ నడిపించుకుంటున్నాం కానీ అలాంటిది ఏం ఇప్పటివరకు అట్లా రాలేదు. కానీ ఇదే మొన్న ఫస్ట్ టైం అసలు అవడం. తర్వాత మరి సెక్యూరిటీ పెంచడం, స్వామికి కావచ్చు, ఆలయానికి కావచ్చు, అట్లా ఏమైనా పెట్టిర్రా అధికారులు? ఇంకా సెక్యూరిటీ ఇప్పుడు ఇస్తున్నారు కదా, సెక్యూరిటీ ఇస్తున్నారు డైలీ 24 hours ఇస్తున్నారు ఇప్పుడు. అప్పుడేమో ఏమి అయిపోతున్నాయి కానీ ఇప్పుడు 24 hours ఇస్తున్నారు సెక్యూరిటీ. 24 hours సెక్యూరిటీ.
ఇప్పుడు కొంచెం సెక్యూర్ గానే ఉన్నారా? బయటికి వస్తున్నారా అప్పట్లాగా? వస్తున్నా అప్పటిదాకా ఉంటున్నారు. ఉమ్, ఎందుకంటే మనం మా ప్రజలు అన్నట్టుగా మేము అలాగే ఉంటాం కాబట్టి మాతో మాట్లాడడానికి వస్తాడు. ఉమ్, కానీ ఇంకా ఉమ్, అలా సెక్యూరిటీ మాత్రం మంచిగా ఉంది ఇప్పుడైతే. ఉమ్. Done. అయితే ఆ, ఆయన నివాసం దగ్గర అంటే ఆయన ఇంటికి కొంచెం దగ్గర ఉండే వాళ్ళు చెప్తున్న మాటలు అయితే మనం విన్నాం కదా. సో ఇంకొంతమందితో మాట్లాడదాం. సో ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడిన తర్వాత చెప్పడం ఏంటంటే గాయాలు అయిన తర్వాత కూడా మేము చూసినాం, ఆ తర్వాత సెక్యూరిటీ పెంచడం కూడా జరిగిందని. అన్న నమస్తే, ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటున్నారన్న మీరు ఈడ? మేము 2 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి. సో రంగరాజన్ గారి పైన దాడి మామ తెలిసిందా మీకు? తెలుసు. తెలిసింది. ఎన్ని రోజుల తర్వాత తెలిసిందే? 3 రోజుల తర్వాత తెలుసు. 3 రోజుల 3 తర్వాత రోజుల తర్వాత తెలుసు. వెళ్ళిండ్రా మీరు? వెళ్ళలే అంటే తర్వాత తెలిసినా పోయి పలకరించి వచ్చినాం. పలకరించేసి వచ్చిన. ఎట్లా ఉంటారు రంగరాజన్ గారు మీతో? మంచిగా ఉంటాడు, ఉమ్, మంచిగా ఉంటాడు. ఇక్కడ ఏదానికి కానీ అన్నిటి చూసుకుంటుంటాడు కూడా, ఉమ్, బానే ఉంటాడు మీతో. బాగానే ఉంటాడు. సో మరి ఎందుకు అసలు ఆయన పైన దాడి చేసిరని అనిపించింది మీకు? అది తెలియదు, మరి ఎవ్వరికి కూడా అర్థం కాలేదు. ఏదో సంస్థ అని మాకు ఇంత ఇవ్వాలని డిమాండ్ అనేది తెలుసు మాకు. డబ్బులు అడిగారు. డబ్బులు అడిగిరు అనేది, దాంట్లో అయ్యానందుకు అట్లా చేసిరు అనేది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో రంగరాజన్ గారిని చూసినప్పుడు ఉండే నా గాయాలు అంటే గొప్ప నేను లేకుండా ఉంటే బయట ఉంటే 3 days తర్వాత పోయి పలకరించి వచ్చినాం. ఆలయానికి వచ్చారండి. సో రంగరాజన్ పైన దాడి జరిగిన విషయం తెలుసా మీకు? తెలిసిందండి, మాకు చాలా బాధ అనిపించింది. ఆయన వెస్ట్ గోదావరి దగ్గర ఉంటారు ఒక ఆయన. ఆయన ఏంటంటే మా ఊరు వెస్ట్ గోదావరి కలెక్టర్ దగ్గర కూడా దౌర్జన్యం చేశాడండి. అవునా? వీరరాఘవరెడ్డి అరెస్ట్ అయ్యాలి కలెక్టర్ అని చెప్పి. ఆవిడ తప్పిదం ఏమీ లేదు. ఆవిడ హిందూ మతాన్ని ఇది కింద తీసుకుని ఆయన ఇలా చేత మొదలెట్టాడు. చాలా తప్పు, దాన్ని మేము ఖండిస్తున్నామండి. అసలు కలెక్టర్ పైన ఎందుకు దాడి చేసిండు? అక్కడ ఏదో గొడ్డు మాంసం ఉంటున్నారు, మేము కంప్లైంట్ చేసాము, దాన్ని మీరు యాక్షన్ తీసుకోలేదు అన్నట్టుగా చెబుతున్నాడు అండి. ఆయన పేపర్లోని యూట్యూబ్లోని వీటిలోని వస్త్రం కోసం అలా చేస్తున్నాడు, ప్రసారం కోసం అని అంటున్నారండి. ఆయన కింద ఒక 10 మంది 15 మంది కూడా వేసుకుని తిప్పుతున్నాడు అండి. అదండి. సో అసలు వీరరాఘవరెడ్డి గురించి మీకు ముందే తెలుసు? అంటే నేను కూడా ఆ రోజు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళానండి, ఏదో పని ఉండే. ఎన్ని నెలల క్రితం అన్న ఇది? ఒక 6 months క్రితం కలెక్టర్ ఆఫీస్కి పిటిషన్ పెట్టడానికి దేని గురించి ఎక్కడ? అక్కడ భీమవరం దగ్గర వెళ్ళి లోపలికి అక్కడ 10 మందిని వేసుకుని ఆయన కలెక్టర్ గారు వస్తా ఉంటే ఆపాడండి. ఆపి లేడీ కలెక్టర్ అండి, ఆపి మీరేంటి అని చెప్పి ఇలా చేస్తే అని అన్నాడండి. మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని ఆవిడని కలెక్టర్ నేను అరెస్ట్ చేస్తాడంట ఆఫ్ చేసి అడుగుతున్నాడండి. అడుగుతుంటే ఆవిడ మీరు ఏం చేద్దాం అనుకున్నారు, ఆ పేపర్లు అక్కడ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పి ఆ పేపర్లు ఆఫీసర్లకు ఇమ్మని చెప్పారండి. ఆడ ఏదో బయట మాట్లాడుకున్నారు, డిస్కస్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. అక్కడ చేసింది ఏమీ లేదు. తర్వాత కొన్నాళ్ళకి నేను మళ్ళీ యూట్యూబ్ మామూలుగా ఇలా ఓపెన్ చేస్తా అంటే వీరరాఘవరెడ్డి అని ఇతనని నాకు అంతకుముందు పేరు తెలీదు. ఈ రంగరాజన్ గారి మీద దౌర్జన్యం చేసినట్టు ఈ వీడియోలు ఇవన్నీ బయటకు వస్తే అప్పుడు నేను చూసి ఈయనే వీరరాఘవరెడ్డి ఇలా చేస్తున్నాడని అనుకున్నామని. అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న గ్రామం దగ్గర ఏదో ఈ 10 మాసాలు అమ్ముతారు కదండి, 10 మాసాలు లేదు మొత్తం అదేదో అమ్ముతుందో మీకు కంప్లైంట్ చేసి మీరు యాక్షన్ తీసుకోవట్లేదని కలెక్టర్ మీద కూడా దౌర్జన్యం చేశారు. కానీ రంగరాజన్ మీద చేసింది మాకు చాలా బాధ వేసిందని, దాన్ని మేము ఖండిస్తున్నాము. అయితే వీరరాఘవరెడ్డితో ఈహా టీవీ మాట్లాడినప్పుడు ఆయన చెప్పేది ఏంటి అంటే గుడి పక్కనే ఆయన ఇల్లు, మద్యం మత్తులో ఉన్నాడు, తర్వాత అసభ్యకర పరిస్థితిలో ఉన్నాడు, అందుకని మేము దాడి చేయాల్సి వచ్చింది అని అంటున్నాడు వీరరాఘవరెడ్డి. అసలు ఆయన చెప్పే మాటలు ఏమనిపిస్తున్నాయి మీకు విన్న తర్వాత? అది చాలా తప్పండి, ఎవరైనా ఖండిస్తారు. ఈయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఖండిస్తారండి, అది చాలా తప్పండి. మీరు పర్సనల్ గా ఎప్పుడైనా కలిసారండి? ఎవరండి? రంగరాజు గారు టెంపుల్కి వచ్చినప్పుడే మేము మామూలుగా మాట్లాడడం అది జరిగింది. ఆయన సౌమ్యంగా ఉంటాడండి, సౌమ్యుడు. అలాంటి వ్యక్తి అయితే కాదండి మాకు తెలిసినంత వరకు. దాన్ని నేను ఒక్కళ్ళనే కాదండి, మొత్తం అంతా కూడా చాలా మంది ఖండించారండి. అది తప్పు అనుకుంటున్నానండి. ప్రసారం కోసం ఆయన కూడా ఇచ్చేస్తున్నాడేమో అని చెప్పి అనుకుంటున్నాను. సో మరి ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందంటారా అసలు ఈ టైంలో, లేదంటే ఓకే ఈ ఇష్యూస్ సద్దుమనిగా అనిపిస్తుందా? అంటే మామూలుగా ఇప్పుడు దౌర్జన్యం చేసిన ఆయన అరెస్ట్ చేశారు కదండి, ఇప్పుడు అంత అవసరం అయితే లేదండి. ఇక్కడ ఆయన ఒక్కనే కానీ ఈయన మీద అందరూ సానుభూతిగానే ఉన్నారండి. అంత బయట నుంచి వచ్చి దౌర్జన్యం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆయన్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఇబ్బంది లేదు. ఆయన కూడా మంచి వ్యక్తి అని నేను చెప్పలేను కానండి,
ఏదో ప్రాచుర్యం కోసం లేకపోతే ఏదో చెయ్యాలి అని ఆయన మాట్లాడే విధానం చూస్తే కొద్దిగా లోకజ్ఞానం ఉందని అనిపిస్తుంది. లోకజ్ఞానం ఉన్న వ్యక్తి ఇలా ఎందుకు చేశారు ఏంటి అన్నది కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఆయన కూడా హిందూ మతం గురించి వాటి గురించి పురాణాల గురించి అన్ని మొత్తం చెబుతున్నాడండి. ఆయన చెబుతుంటే ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చిందిరా బాబు ఈయనకి అని పుట్టుపూర్వతరాలన్నీ చెబుతున్నాడు. ఆయన చెబుతున్నాడు, ఖండించినట్టు చెబుతున్నాడు. కానీ ఈయన విషయంలో మట్టుకు తప్పుండే. కనవ ఏం జరిగినా ఏం చేసినా కలెక్టర్ విషయంలోనే ఈ విషయంలోనే తప్పు. మనకు ఆయన గురించి పూర్తిగా అయితే తెలియదండి. అది ఆయన ఏంటంటే మొత్తం కీర్తి సగం పూర్వోత్తరాల గురించి హిందూ మతం గురించి అన్ని తీసుకొచ్చి దాని నుంచి ఏంటంటే ఇలా ఉండేది అలా ఉండేది నేను బాగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి చెబుతున్నారండి ఆయన. మనకి ఆయన పూర్తి హిస్టరీ అయితే తెలియదు. నేను 2 సన్నివేశాలు చూసాను, ఈ 2 నాకు తప్పని అనిపించినాయండి. నేను కరెక్ట్ గా అయితే నేను ఇద్దరు సిచ్యువేషన్ లోనే నేను లేను, అది జరిగింది. నాకు మనసుకు తోచింది నేను చెబుతున్నాను. ఓకే. సో ఆయన కీర్తనలు పాడడం కావచ్చు, దేవుడి పైన భక్తి పాటలు పాడడం కావచ్చు, ఈ పురాణ కథలు గాథలు ఇవన్నీ చెప్తుంటే ఆయనకి ఏమనిపించింది? ఆయనకు నాలెడ్జ్ ఉంది అనిపిస్తుందా, లేదంటే ఉట్టిగా అట్లా చేస్తున్నాడు అని అనిపించిందా? నాలెడ్జ్ అంటే చదివి నాలెడ్జ్ ఉందండి. చదివి నాలెడ్జ్ అయితే లేకుండా ఉండదండి. నాలెడ్జ్ ఉండదండి. నాలెడ్జ్ని దాన్ని ఈ విధంగా ఉపయోగిస్తున్నాడు ఆయన ప్రచారం కోసం, నేను ప్రాచుర్యం అవ్వాలని చెప్పి అనిపిస్తుందండి నాకు అయితే. చిరువ్యాప్రల వర్షన్ ఒకలాగా అండ్ ఇప్పటి వరకు వచ్చిన భక్తుల వర్షన్ ఇంకోలా విన్నాం కదా. సో ఇంకొకరితో కూడా మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారన్న ఇక్కడ మీరు? 10 years 10 years అవుతుంది. సో రంగరాజన్ గారి పైన దాడి తెలుసా? ఈ విషయం మీకు తెలుసు. సో ఎట్లా ఉంటారు రంగరాజన్ గారు? ఎప్పుడైనా మాట్లాడారు మీరు ఆయనతో? మా బ్రదర్ ఉన్నాడు. మాట్లాడినరా ఆయనతో? ఎప్పుడైనా కలిసారా మీరు? కలుస్తూనే ఉంటారు. సో ఎట్లా అనిపించింది ఆయన ఏంది అసలు ఆయన పైన దాడి చేసారు అన్న విషయం మీకు తెలిసిన తర్వాత ఏమనిపించింది అసలు? ఏం చేస్తారండి, కేసు పెట్టారు. ప్రస్తుతం పెద్ద మనుషులకు తెలుస్తాయి అన్ని, మాకేం ఎక్కువ తెలియదు. ఎందుకంటే నార్మల్గా ఉంటాం కదా. మీ వ్యాపారం మీదే బిజీ అంటే పట్టించుకుంటాం, కానీ పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడతారు కదా. వారు మాట్లాడతారు. మీకైతే తెలుసా? దాడి చేసిన రోజు ఇక్కడే ఉన్నారా మీరు? లేదండి, బయట ఉన్నాను. 2-3 days షాప్ బంద్. ఓకే. ఆ తర్వాత మీకు తెలిసింది. ఎట్లా ఉంటది అసలు రంగరాజన్ గారి బిహేవియర్ ఎట్లా ఉంటది? ఆయన స్వభావం ఎట్లాంటిది? మంచి వ్యక్తి. సో ఇంకొంతమందితో కూడా మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఉండే చిరువ్యాపారులందరితో ఆయన కొంత యాక్సెస్ ఉంటుంది, తను మాట్లాడుతూ ఉంటాడు అనేది వీళ్ళు చెప్తున్నారు. సో మరి చెప్పే వాటికి అండ్ వీరరాఘవరెడ్డి చెప్పేదానికి అసలు సంబంధం లేని పరిస్థితులు ఉంటాయి. మా పేరు పద్మావతి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు పద్మావతి గారు మీరు? నా పేరు మ్యారేజ్ నుంచి. సో రంగరాజన్ గారి పైన దాడి జరిగింది, ఆ విషయం తెలుసా? తెలుసు మేడం. సో ఏంటి అసలుకి ఏమనిపించింది? ఎవరు చేసారు? అక్కడ నుంచి వాళ్ళు వచ్చి చేసారు అని అంటారు. అట్లా వేయడం న్యాయం కాదు అనిపించింది అంతే. పంతులు మాత్రం మంచివాడే మేడం. పంతులు మంచిగా ఇక్కడ ఉంటాం కానీ మాకైతే అంతవరకే తెలుసు. ఇంకా మేము ఏంటంటే షాపు, ఇల్లు, ఇంటి దగ్గర పని చేసుకొని రావడం. ఇక్కడ మూ పిల్లలకైతే ఎక్కువ తెలుస్తుంది, మేమంతా తెలియదు. సో అసలు కానీ పైన దాడి చేసిపోయిన విషయం అయితే తెలిసింది. సో దాడి చేసిన ఆయన ఏమంటున్నాడు అనేది విన్నారా ఎప్పుడైనా? ఇల్లే మేడం, నేను అవన్నీ వినను. నాకు అది రాదు వినడం, ఫోన్ వాడ అవన్నీ వినను. ఇంటనేమో తెలుస్తే చెప్తాను, తెలియని చెప్పాలి. పంతులు ఎట్లుంటుండే? పంతులు మేము గుళ్ళకి పోయినప్పుడు మామూలుగా డైలీ పోతాం. మేము పోయినప్పుడు గోవిందనామాలు చెప్తాడు అంతే, అంతవరకు తెలుసు. నాకైతే అంతకన్నా ఎక్కువ తెలియదు. ఆయనతో వెళ్ళి మాట్లాడడం కావచ్చు, పలకరియడం కావచ్చు, అంతవరకు. అదే ఏదో చిన్న బిజినెస్ కదా, అంతా ఓన్లీ ఎప్పుడైనా కలిస్తే నమస్తే పెడతాం అంతే. ఆయన కొట్టిండ్రు, దాడి చేసిర్రు అన్నప్పుడు వెళ్ళి పలకరించేసి వచ్చిర్రా, పోయిర్రా, చూసి వచ్చిర్రా? మేము ఇక్కడే ఉంటాం కదా, చూసి వచ్చినాం. ఉండేనా గాయాలు మీరు వెళ్ళినప్పుడు? అందరు జనాలు చూసి వచ్చినాం అంతే. మనం గాయాలు అవన్నీ గమనించాలి మేడం. గాయాలు మోపిల్లలకు తెలుస్తాయి మేడం. మేము మా ఇంట్లో పంపించారు, అట్లా దగ్గరికి అట్లా పంపించారు. ఏదో దర్శనానికంటే వెళ్ళి మామూలుగా వచ్చాం అంతే. సో ఏమనిపించింది అసలు? ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నారు మీరు చిలుకూరు. సో చిలుకూరు అయ్యగారి మీద దాడి చేసిర్రు అని అంటే ఏమనిపించింది? బాగా అనిపించింది. గుడిలో ఉండు కదా, గుడిలో పంతుల్ని చేయడము ఇట్లా పద్ధతి కదా అని బాధ అనిపించింది అంతే. మేము ఇక్కడ దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ షాపు నడిపేవాటి ఉండబట్టి. కానీ ఇక రావడం, ఇంటి దగ్గర పొద్దున్న రావడం, షాప్ దగ్గర ఉంటాం. ఇక వేరే విషయాలు తెలియదు, అవన్నీ నేను చూడను. 20 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఇట్లాంటి మాటలు విన్నారా? దాడి కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు ఇంటి దగ్గర? లేదు మేడం, ఎప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడే వింటున్నాం, కానీ ఇప్పటి వరకు ఎప్పుడు అట్లా కాలేదు. ఎప్పుడు వినలేదు మేడం. అది లాక్డౌన్ లో కూడా వినలేదు మేడం. లాక్డౌన్ లో కూడా ఎప్పుడన్నా
వచ్చినాం దర్శనం చేసుకున్నాం, అన్ని బంద్ ఉన్నా కానీ వాళ్ళ మీద మాత్రం ఎప్పుడు అట్లా కాలేదు. ఎప్పుడు దాడి జరగలేదు రంగరాజన్ లేదు, జరగలేదు. అంతలో సో ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. దాడి జరిగిన రోజు ఇక్కడనే ఉన్నారా మీరు? నేను మాత్రం లేను మేడం, ఎందుకంటే మా సిస్టర్కి కాలు ఆపరేషన్ అయిన ఉండే, ఊరికి వెళ్ళిన ఉంటే తర్వాత వచ్చిన 2 days తర్వాత వచ్చిన. ఆ రోజు మాత్రం ఇక్కడ లేను, ఆమె హాస్పిటల్ ఉంది, మా మమ్మీ లేదు, అక్కడ వెళ్ళిన ఉంటే 2 days తర్వాత తెలిసినాక వచ్చిన. తెలిసిన తర్వాత ఎట్లా తెలిసిందమ్మా మీకు 2 రోజుల తర్వాత? మా హస్బెండ్ ఉంటాడు ఇక్కడ, హోటల్ ఉంది మా హస్బెండ్, మేము షాప్ ఇక్కడ. ఇట్లా అయింది పంతుల దగ్గర, మన గుడి దగ్గర ఇట్లా అయింది మన దగ్గర అని టీవీలో కూడా చూపించారు. టీవీలో కూడా చూపించిస్తే ఇక వచ్చిన అనమాట. అక్కడ ఏం షాప్ మీది? ఇదే షాప్ ప్రసాదాలు. మా ఆయన పార్ట్నర్షిప్ హోటల్ ఉంది, టిఫిన్ సెంటర్ ఉంది, గుడికి ఎదురుగా ఉంటుంది పెద్దది హోటల్, అక్కడ ఉంటారు అనమాట. సో మళ్ళీ దీనికి కూడా డబ్బులు కట్టాలా మీరు రోజు? లేదు మేడం, డబ్బులు ఏం కట్టము, కాకపోతే ఇట్లా ఊడ్చి చేసిన వాళ్ళకి నెల కింద కడతాం అంతే, ఎవరికి ఇవ్వం మేడం. ఇక్కడ ఊడ్చే వాళ్ళకి మాత్రం డబ్బులు ఇస్తాం అంతే, నెలకి నెల కొన్ని ఇస్తాం వాళ్ళకి. నెలకు 2000 ఉంటుందా? లేదు మేడం, అవద్దు, ఎందుకు 100 రూపాయలు 200 అట్లా 100 200 వాళ్ళు అట్లా క్లీన్ చేస్తుంటారు రోజు కాబట్టి మీ ఇష్టానికి ఇస్తుంటారు. ఇది స్థలం మేము అప్పుడు వచ్చినప్పుడు ఖాళీ ఉండే పెట్టుకున్నాం కాబట్టి ఏమి ఇవ్వం. మాది ఇక్కడ ఊరు. ఏ స్థలానికి మాత్రం ఎక్కడ డబ్బులు తీసుకోరు. సో ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడదాం. సో వ్యాపారులు అయితే కొంత బిజీగా ఉన్నారు. ఇది మనకి ఎగ్జిట్ వే అనమాట, లోపల దర్శనం చేసుకొని రావడం. అండ్ హాలిడేస్ కాబట్టి కొంత రష్ అయితే చిలుకూరు దగ్గర కనిపిస్తుంది. సో ఇంకొంతమంది వ్యాపారులతో మాట్లాడదాం. రంగరాజన్ గారి ఇష్యూ పైన వాళ్ళు ఏమంటారు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. తెలుసు కానీ మాకు దాని గురించి తెలియదమ్మా. తెలుసు, అయ్యగారి పైన దాడి విషయం అయితే తెలుసు. సో ఎందుకు మరి అంటే రెగ్యులర్గా ఇక్కడే ఉండేవాళ్ళు కూడా రంగరాజన్ గారి గురించి మాట్లాడడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది అర్థం కావట్లేదు నాకైతే. సో ఇంకొంతమందితో మాట్లాడదాం. అంటే ఈ మనం ఇందాక మాట్లాడిన వాళ్ళు ఏంటంటే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి యాక్సెస్ కావచ్చు, లేదంటే వ్యాపారం కావచ్చు, లేదంటే రంగరాజన్ గారి ఫ్యామిలీ గురించి కూడా చాలామంది చాలా విషయాలు చెప్పిన మాట విన్నాం. అన్న మీ పేరేంది? సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు కృష్ణన్న మీరు ఇక్కడ? ఇంచుమించు గుడి డెవలప్ అయినప్పటి నుండి ఉంటున్నారు. సో అయ్యగారి పైన దాడి విషయం తెలుసా? పంతుల మీద తెలుసు. ఉన్నారా అప్పుడు? ఇక్కడనే ఉన్నారా మీరు? ఉన్నారు, ఆ రోజు ఇక్కడనే ఉన్నారు. కానీ అక్కడ లోపల ఉన్నది మాకు తెలియలేదు. సో ఎన్ని రోజుల తర్వాత తెలిసింది మీకు? నెక్స్ట్ డే తెలిసింది. పోయినరా అయ్యగారిని పలకరించేసి వచ్చారా? ఉండేనా గాయాలు మీరు చూసినప్పుడు? ఉన్నాయి. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్నే ఉంటారు కదా కృష్ణన్న మీరు, ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితులు చూసారా చిలుకూరులో? లేదమ్మా, ఎప్పుడు లేదమ్మా. అయ్యగారి కంటే మా విలేజ్ హాస్టల్కి అందరికీ గౌరవం బాగా. ఏదైనా అవసరం ఉన్నా కానీ అందరు అతనితో షేర్ చేసుకునే వాళ్ళం. చాలా మంది చెప్తున్నారు ఇక్కడ అయ్యగారు చాలా అందరితో మంచిగా ఉంటారు, సౌమ్యంగా ఉంటారు అనేది వాస్తవమేనా? వాస్తవం. మాట్లాడుతుంటారా మీరు? మాట్లాడుతుంటాం. మరి అయ్యగారి మీద ఇట్లా దాడి చేసిర్రు అనే తర్వాత ఏమనిపించింది అసలు మీకు? అతను మాకు ఒక్కటి చెప్పినా మేము అందరం వెళ్ళి కొట్టేవాళ్ళం అతన్ని. కానీ అందరిని కొట్టి అందరం వెళ్ళి కొడితే చచ్చిపోగలడు అని చెప్పి అతను చెప్పలేడు మాకు. నెక్స్ట్ డే చెప్పిండు ఇట్లా. అదిగో యూట్యూబ్లో వచ్చిన తర్వాతనే మాకు షేర్ చేసిండు. అప్పటి వరకు ఎవరికి చెప్పలేదు. తెల్లారి చెప్పిండు. తెల్లారి అప్పుడు చెప్తే ఊరందరం లంగ రోజు వరకు ఫాలో అప్ అయినా కొట్టేవాళ్ళం. చెప్పలేదు. అసలు ఎందుకు దాడి చేశారు అనిపించింది ఆయన పైన? చాలా సౌమ్యుడు, ఆలయంలో గోవిందనామాలు చెప్పుకోవడం తప్ప ఆయనకి ఇంకా మిగతా ఏం తెలియదని అంటున్నారు. అసలు ఎందుకైనా పైన దాడి చేసింది అనిపించింది మీకు? ఇంకా అతను ఏదో డబ్బు కోసం వచ్చి ఉంటాడమ్మా, డబ్బు అడిగి ఉంటాడు. ఇవ్వనందుకు మాకు తెలిసినంత వరకు డబ్బు అడిగి ఉంటాడు. ఇవ్వలేనందుకు. మీకు తెలుసా అండి రంగరాజన్ పైన దాడి జరిగిన విషయం తెలుసా? అర్చకుల పైన తెలుసా అండి. ఏమనిపించింది అసలు న్యూస్ విన్న తర్వాత మీకు? ఆయన చెప్పుంటే బాగుండవు అనిపించింది, కానీ అతను వెళ్ళిపోయారు మేము వచ్చే వాళ్ళకి. అలాంటి ఆయన మీద మొత్తం ఎలిగేషన్స్ చేస్తున్నాడు, కానీ అవన్నీ తప్పు. కావాలని చేస్తున్నారు. ఏం విన్నారు మీరు ఆయన చేసే? రాఘవరెడ్డి ఎలిగేషన్ తప్పుగా మాట్లాడుతున్నాడు ఆయన కోసం. అది మాత్రం అది కరెక్ట్ కాదు. ఏదో పంతుల మీద ఏదో చేయాలని చేస్తున్నాడు, కానీ అది కరెక్ట్ కాదు. అలాంటి వాడు కాదు. మాతో పాటు కూడా చాలా మంచిగా ఉంటాడు. ఇక్కడ అందరితో బాగుంటారు. జాబ్స్ కానీ దేంట్లో కానీ ఏమన్నా చేయాలనుకున్నా మాకు ముందుకు నడిపించి జాబ్స్ కూడా పెట్టించేవాడు. రంగరాజన్ గారు
ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నీకు రంగరాజన్ గారు? నేను మ్యాక్స్ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటా, నాకు తెలుసు ఓ, చిన్నప్పటి నుంచి తెలుసు మీకు అయ్యగారు. అసలుకి ఇప్పుడు రాఘవరెడ్డి వేసిన ఎలిగేషన్స్ విన్నారా మీరు? సరిగ్గా వినలేదండి, ఏదో చెప్తున్నారు అవి దానికోసం. వినలేదు. అసలు ఎందుకు దాడి చేసి ఉంటారు? అతనికి అమౌంట్ అడిగినాడు ఆర్మీ రెడీ చేసి, కానీ అతను ఇవ్వను అనేసరికి ఆయన పైన దాడి చేసినాడు అంతే. దాని ఇప్పుడు చిన్నప్పటి నుంచి రంగరాజన్ గారిని చూస్తున్నా అన్నావు కదా, ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితులు చిలుకూరులో ఉండేనా? లేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఇలాంటి ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. సో మరి ఇప్పుడు ఎట్లా ఉంది రంగరాజన్ పరిస్థితి కావచ్చు, ఆ ఇంటి పరిస్థితి, సెక్యూరిటీస్ పెట్టడం కావచ్చు, అట్లాంటివి ఏమైనా ఉందా? సెక్యూరిటీ ఉంది, ఇప్పుడు సెక్యూరిటీ ఉన్నారు. సో పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎప్పుడు సెక్యూరిటీ సెక్యూరిటీ వెళ్ళిండ్రా మీరు? ఇట్లా దాడి జరిగిందని తెలిసిన తర్వాత వెళ్ళిండ్రా? వెళ్ళాము. ఇప్పుడు మీకు రాఘవరెడ్డి మళ్ళీ ఇక్కడ చిలుకూరులో కనిపిస్తే ఏం మాట్లాడతారు ఆయన? ఎందుకు ఇలా చేశారు, బ్యాడ్గా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు, అవన్నీ కరెక్ట్ కాదు. మీరేదో కరెక్ట్ అడిగి తీసుకోవడం కరెక్ట్, కానీ ఇలా తప్పుగా మాట్లాడి ఎలిగేషన్స్ చేయడం తప్పు అని మాట్లాడుతారు అని అడుగుతారు అంతే. ఆయన మొన్న పోయేటప్పుడు ఇటు నుంచి మొయినాబాద్ లో ఆయన పైన దాడి కూడా చేసారు, అది చిలుకూరు వాళ్ళే అని అంటున్నాడు ఆయన. అలా ఏం లేదండి, అట్లేం లేదు. అదే. సో మీకేం చెప్పిండు రంగరాజన్ గారు? మాకైతే ఏం చెప్పలేదండి, ఇలా వచ్చి ఇలా దాడి చేస్తున్నారు అని చెప్పారు తప్ప ఇంకా అంతకు మించి ఏం తెలియదు. ఆ మూమెంట్ లో ఆయన ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రంగరాజన్ గారు. సో మీకు తెలిసే వరకు అసలు టీవీలో కానీ యూట్యూబ్ లో చూసి తెలుసుకున్నారా, లేదంటే ఇక్కడ టెంపుల్ లోనే తెలిసిందా మీకు ఆ విషయం? టీవీలో చూస్తేనే తెలిసిందండి, అప్పటివరకు తెలియలేదు. అప్పటి వరకు తెలియదు, అసలు ఎవరితో షేర్ చేసుకోలేదు. ఎవరితో షేర్ చేసుకోలేదు. సో అసలుకి ఇప్పుడు మనం నించున్న ప్లేస్కి రంగరాజన్ గారి ఇంటికి గట్టిగా చెప్పాలంటే ఒక 50 అడుగుల డిస్టెన్స్ అంతే, దానికంటే మించి ఉండదు. అయినా కానీ రంగరాజన్ గారు ఎవరితో కూడా షేర్ చేసుకోలేని పరిస్థితి. సో ఇంకొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ హాలిడేస్ ఉండడంతో కొంత డివోటీస్ రష్ మనకు కనిపిస్తుంది, అండ్ దాంతోపాటు వ్యాపారులు కూడా కొంత అందులోనే బిజీగా ఉన్నారు. స్టిల్ కొన్ని ఖాళీ అయితే కనిపిస్తున్నాయి నాకైతే. సో ఉన్న వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. కానీ ఎవరి వ్యాపారులను కూడా రంగరాజన్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేసినా వాళ్ళను ఒక సాడ్ ఫీలింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అసలు అట్లాంటి దాడి జరగకుండా ఉండాల్సింది ఆయన పైన అని. అన్న మీ పేరేందే? రాజు. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు రాజన్న అయ్యడం మీరు? 22 years. 22 years. సో అయ్యగారి మీద దాడి విషయం తెలిసిందా మీకు? తెలుసు. సో ఆ రోజు ఈయనే ఉన్నారా అన్న మీరు? అంటే ఇన్నో ఉన్నాం కానీ ఆయన 2 రోజుల తర్వాత చెప్పిండు ఇక్కడ బయటికి. తర్వాత మేము అందరం వెళ్ళి పరామర్శించుకుంటాం. సో ఉండేనా గాయాలు అప్పటికి? గాయాలు లేకుండా. గాయాలు లేకుండే అప్పటికి. సో ఎందుకు ఆయన పైన దాడి చేయాల్సి వచ్చింది అనిపించింది మీకు? మాకేమనిపించలే, వాళ్ళకేమనిపించింది మాకేం తెలుసు. అసలుకే ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఇట్లాంటి ఘటన చూసారు? ఎప్పుడు చూడలేదు. లేదు. సో ఎట్లుంటారు రంగరాజన్ గారు? ఆయన మంచిగా ఉంటాడు, అందరితోటి బాగుంటాడు, చాలా మంచి వ్యక్తి. రంగరాజన్ గారికి కొంచెం కోపం ఎక్కువ అని విన్నాం, వాస్తవమేనా? ఏమో అయ్యే లోపల మేము అంటే ఒక డేలో అయితే వెళ్ళాము లోపలికి. అయితే మేము దాని పని ఉంటే ఇట్లా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాం. కోపం అంటే ఏముండదు ఆయనకు. సో అసలు అంత ఆలయంలో ఉంటాడు లేదంటే ఇంట్లో ఉంటాడు, ఈ రెండు తప్ప ఇంకెక్కడ ఉండని వ్యక్తి పైన అసలు వచ్చి అంతగానో దాడి చేయాల్సింది అసలు ఏమనిపించింది ఆ విన్న తర్వాత దాడి ఘటన? రంగరాజన్ గారిని పరామర్శించినప్పుడు ఆయన ఏమైనా షేర్ చేసుకున్నారా? అనుకోకుండా వచ్చింది ఇట్లా చేసిరు అని చెప్పాడు ఒక మాట, అంతే. అంతకుమించి నేను చెప్పలేదు. ఎందుకు చేసిరు అనే విషయం చెప్పలేదు. అదే వాళ్ళకి గుడి తరపున గుడికి వచ్చే ఆమ్దాని మాకు కావాలని అడిగినట్ట. నేనేమో అట్లా మాకు ఎండోమెంట్ లేదు, మాది ఇండివిజువల్గా ఉంటుంది, మేము ఇట్లానే ఉంటామని చెప్పితే దాడి చేసిరని అంతే. చెప్తే కూడా వినలేని పరిస్థితిలో ఉన్నారా? దాదాపు ఎంతమంది వచ్చి ఉంటారు అసలు? 25 numbers వచ్చారు. 25 మంది. 25 మంది ఒక్కరి మీద అటాక్ చేసేటట్లా బయట వాళ్ళు ఎవరు లోపలికి పోలేరు. తెలియలేదు అసలు? తెలియలేదు. సో ఇక్కడ చెప్తున్నారు కదా, ఇంకొంతమందితో మాట్లాడదాం మనం. రంగరాజన్ గారి పైన దాడి విషయం తెలుసా మీకు? ఐడియా ఉంది? ఐడియా ఉంది. సో వెళ్ళారా అయ్యగారి దగ్గరికి? వెళ్ళేసి వచ్చారు? లేదు. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము 5 years నుంచి. ఎప్పుడైనా ఇట్లాంటి విషయం తెలిసిందా ఇక్కడ? ఎప్పుడు జరగదు. సో ఆల్రెడీ మీ చేతిలో ఫోన్ ఉన్నదంటే మీకు సమాచారం అంతా కూడా తెలుస్తుంటుంది. అసలు ఎందుకు దాడి చేసారు అని అనిపించింది మీకు? ఏమండి అంత ఐడియా లేదు. అసలు విషయం దాడి జరిగిన తర్వాత ఎన్ని రోజులకు తెలిసింది మీకు? 3 days. 3 daysకి తెలిసింది. సో ఇక్కడ
ఇప్పుడు ఇంతమంది వ్యాపారులతో మాట్లాడినా కదా, సో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం వాళ్ళకి ఏంటంటే దాడి జరిగిన రోజు ఇక్కడ ఉండే వాళ్ళకు తెలీదు, ఇక్కడ నుంచి లేకుండా బయటకు వెళ్ళిన వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. అసలుకి ఎందుకు అనేది ఒక పెద్ద ట్విస్ట్ అండ్ క్వశ్చన్ మార్క్. దాడి జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత కొంతమంది తెలిస్తే, 3 రోజుల తర్వాత ఇంకొంతమంది తెలిసింది. అసలుకి ఎందుకు రంగరాజన్ పైన దాడి జరిగింది అన్న విషయం చిలుకూరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉండే వాళ్ళకి ఎందుకు దాడి జరిగింది అంటే మ్యాక్సిమం పబ్లిక్కి ఎందుకో తెలియని పరిస్థితి. ఇంకొంతమంది డబ్బులు అడిగినారు, ఇంకొంతమంది వీరరాఘవరెడ్డికి సంబంధించిన ఇష్యూస్లో ఆయన అందరిపైన ఇట్లే దాడి చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా వచ్చి అదే దాడి చేసిర్రని. సో ఇదైతే చిలుకూరు ప్రజల వర్షన్ అండ్ ఇక్కడ చిలుకూరు దగ్గర ఉండే చిరు వ్యాపారులకు సంబంధించిన వర్షన్.